ఈ మూడవ భాగాన్ని మీ పిల్లలు వింటుండగా గ్రహించుటకు మంచి శక్తిని, సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్యం యొక్క అవసరత, సువార్త యొక్క అవసరత ఇంతవరకు మనం మాట్లాడుకుని ఉన్నాం. సెకండ్ సెషన్లో యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ మనందరికీ తెలుసు, యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనము 14వ వచనం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోగలిగితే తీసి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో తండ్రితో యేసుప్రభు వారు మాట్లాడుతూ, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వెళ్ళిపోతూ యేసుప్రభు వారు శిష్యులకు వాక్యం ఇచ్చి వెళుతున్నట్టుగా అర్థమవుతుంది. 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఏదైనా ఇవ్వగలిగినప్పుడు వాక్యాన్ని మాత్రం ఇచ్చి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి అవసరమైంది వాక్యం కనుక. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలను మిలేతుకు పిలిపించి పౌలు గారు వారితో అంటున్న మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే 32వ వచనం, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. వెళ్ళిపోతూ అటు పౌలు గారు కానీ ఇటు యేసుప్రభు వారు కానీ వాక్యానికే అప్పగిస్తున్నారు. దాన్ని బట్టి వాక్యం యొక్క అవసరత ఎంత అవసరమో మరొక్కసారి మనము గ్రహించాలి. ఇక ఈ మూడవ భాగంలో మన ముందున్న మూడవ ప్రశ్నే, ఆ సువార్తను ఎలా ప్రకటించాలి? ఇది చాలా అవసరమైనది. సువార్త అనగానేమి? అది మొదటి ప్రశ్న. దాని యొక్క అవసరత ఏంటి? అది రెండవ ప్రశ్న. ఇక చివరిగా మనం వింటున్నది, ఆ సువార్తను ఎలా ప్రకటించాలి? సమాజానికి ఏమి ప్రకటించాలి అంటే సువార్త ప్రకటించాలి అనేది అర్థమైపోయింది. దానిని ఎలా ప్రకటించాలనేది కూడా మనకు తెలియాలి. ఏమి ప్రకటించాలనేది విషయం, ఎలా ప్రకటించాలి అన్నది విధానం. మనకు విషయంపై అవగాహన ఉండి విధానం తెలియదు అనుకోండి, చాలా భయంకరమైన తప్పులు, పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ చెబుతున్నాను, విషయం మాత్రమే తెలిసి విధానం తెలియకపోతే ఎలా ప్రకటించాలో, ఎలా చెప్పాలో, ఎలా అన్నది మనకు సరిగా తెలియకపోతే ఎంతటి ప్రమాదం, ఎంతటి నష్టం జరిగే అవకాశం ఉందో ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచిద్దాం. నేర్చుకోవడం అనేది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. సగం నేర్చుకొని పోతే దానివల్ల నష్టం ఎంత ఉంటుందో ఈ చిన్న ఉదాహరణలో మీరు గమనించండి. ఇద్దరు యవనస్తులు గన్ను వాడాలని అనుకున్నారు. తుపాకీ గన్ను వాడి తుపాకీని గన్ ప్రాక్టీస్ చేయడం అంటే వాళ్ళకి చాలా సరదా. అందుకు ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మేము గన్ ప్రాక్టీస్ చేయాలండి, ఒక 2 గన్లు కావాలి అని అడిగారు మాస్టర్ గారి దగ్గర. ఆయన ఇద్దరికి 2 గన్నులు ఇవ్వడమే కాకుండా దీన్ని ఇలా వాడాలి, ఇక్కడ వాడాలి అని చెబుతుండగా ఒకడు సగమే ఇన్ఫర్మేషన్ విని పూర్తిగా వినకుండా ఆయన మాటలు ఆ గన్ తీసుకొని వెళ్ళి కరెక్ట్గా గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మరుసదిన్న ఈనాడు, సాక్షి, జ్యోతి అన్ని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వీడి ఫోటో ఉన్నాయి. ఏం జరిగిందో మీరు చెప్పండి. ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఆయన చెప్పాడు, మొదట ఎలా వాడాలో అని చెప్పాడు. ఎక్కడ వాడాలో అనేది చెబుతుండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా బస్ స్టాండ్ సర్కిల్లో నిలబడి ప్రాక్టీస్ చేశాడు. అంటే వీడేం నేర్చుకోలేదంటే ఎవరు లేని చోట వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనేది ఆయన చెప్పడం ముందే వెళ్ళి ప్రజలందరూ ఉండగా ప్రాక్టీస్ చేశాడు. మరుసదినం న్యూస్ పేపర్లో కాకపోతే ఎక్కడ కనపడతాడు? సగం నేర్చుకొని వెళ్ళడం వలన ఆ ప్రమాదం ఉంది. ఇక రెండో వాడు, వీడు కూడా సగమే విన్నాడు. ఆయన పూర్తి చెప్పేంత వరకు ఉన్న సగమే విని
ఈడి ఫ్రెండ్ చేసిన పొరపాటు చేయకూడదని డిసైడ్ అయిపోయి గన్ను తీసుకుని వెళ్ళి ఎవ్వరు లేని చోటుకి వెళ్ళిపోయాడు, ఊరి బయటికి. వాడికి అర్థమైపోయింది, ప్రజలున్న చోట కాలిస్తే పేపర్లో పడాల్సి వస్తుంది అని అర్థమై ఎవ్వరు లేని చోట బయటికి మైదానానికి వెళ్ళి జేబులో నుంచి గన్ తీసాడు. గన్ను తీసి ఇలా పెట్టాడు. కానీ సడన్గా వీనికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఇమీడియట్గా ఒక క్యాప్షన్ కూడా గుర్తొచ్చింది, ఒక ఐడియా ఒక జీవితాన్ని మారుస్తుంది కదా అని అనుకొని గన్ ఇలా పెట్టి, అందరూ ఇలానే పెట్టి ప్రాక్టీస్ చేస్తారు, నేను ఒకసారి ఇలా పెట్టి ప్రాక్టీస్ చేద్దామని స్టార్ట్ చేశాడు. వారం తర్వాత మొదటోడు కనపడ్డాడు, కానీ ఈడు కనపడలేదు. ఎందుకు చెప్పండి? మొదటోడు ఎక్కడ వాడాలో నేర్చుకోలేదు, రెండో వాడు ఎలా వాడాలో నేర్చుకోలేదు. గనుక ఇప్పుడు ఈ రెండు ప్రశ్నల్లో ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఎక్కడ వాడాలో నేర్చుకోవాలి, ఎలా వాడాలో నేర్చుకోవాలి. అలాగే సువార్త విషయంలో కూడా ఏం చెప్పాలో నేర్చుకోవాలి, ఎలా చెప్పాలో కూడా నేర్చుకోవాలి. చెప్పే విషయం మీ వద్ద ఉన్నా చెప్పే విధానం కనుక లేకపోతే దానివల్ల భయంకరమైన ప్రమాదాలు ఇలాగనే కొని తెచ్చుకోక తప్పదు. అందువలన ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ సువార్త విషయంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయో కొన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సువార్త చెప్పమన్నాడు దేవుడు, అవసరమైతే సువార్త కొరకు శ్రమపడ్డామన్నాడు దేవుడు, మనకు తెలుసు. కానీ అలాంటప్పుడు అదే దేవుడే తన కుమారుని పంపించి మరికొన్ని విషయాలు చెప్పాడు. అవి చూద్దాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపుటలునై ఉండుడి అని అన్నాడు. అది విధానం చెప్పాడు, కరెక్ట్గా పిక్చర్ ఇచ్చాడు. ఏం చెప్పాలో చెప్పిన యేసుప్రభు వారు ఏ జాగ్రత్తలు తీసుకోమన్నాడో కూడా శిష్యులకు గుర్తుండాలి. జాగ్రత్తలు చెప్పాడా లేదా? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వివేకంగా ఉండండి, యుక్తిగా ఉండండి, బ్లైండ్గా దూరకండి, గుడ్డిగా మీరు చొచ్చుకొని పోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ప్రభు జాగ్రత్తలు చెప్పినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ జాగ్రత్తలు ఈరోజు క్రైస్తవులు పాటిస్తున్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఆయా దేశాలలో బ్రతుకుతున్నారు. ఆయా దేశాలలో ఉన్నప్పుడు ఆ దేశపు చట్టాన్ని క్రైస్తవులు జాగ్రత్తగా గౌరవించాలి, జాగ్రత్తగా పాటించాలి. చట్టాన్ని నేను అతిక్రమిస్తాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. చట్టాన్ని నేను ధిక్కరిస్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది. రోమాలో ఉన్నప్పుడు రోమిడుగా ఉండు, అంతే కదా. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి కొన్ని చోట్ల మనకు కనబడడం లేదు కొంతమంది వలన. ఒక ప్రాంతంలో క్రైస్తవులు కొంతమంది మీటింగ్స్ కానీ కన్వీనర్ గారు వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు 9:30 వరకు 10 గంటల వరకు టైం ఇచ్చారు వీళ్ళకి, ఆ లోపల ముగించమని. 10 అనుకుందాం. కానీ రాత్రి మీటింగ్ 10 దాటినా కూడా గోల్ ఎక్కువైపోయింది, అరుపులు కేకలు ఓ అయిపోతున్నాయి. కానీ ఆ గ్రౌండ్కి దగ్గరలో జడ్జి గారి ఇల్లు ఉందట. అప్పుడు జడ్జి గారికి డిస్టర్బ్ అయ్యి ఇమీడియట్గా పోలీసుని పిలిపించి కొంచెం సౌండ్ తగ్గించుకోమని చెప్పండి అని జడ్జి గారు పంపించారు. మీటింగ్ ఆపమని చెప్పలే ఆయన, సౌండ్ తగ్గించుకోమని చెప్పండి అని. అప్పుడు వాళ్ళు వచ్చి కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని, వీళ్ళు అనుకున్న టైం కంటే వీళ్ళు దాటిపోయినా వాళ్ళు మాత్రం మంచిగా ఏం చెప్పారు, సౌండ్ తగ్గించుకోమని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, మన వాళ్ళు తగ్గించుకోవాలి. అప్పుడు ఇమీడియట్గా కన్వీనర్ గారు స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని, ఈ మీటింగ్ని అడ్డుకోవాలని కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి, మీరు ప్రార్థన చేయండి అన్నాడంట. తర్వాత రోజు నుంచి మీటింగ్ జరగలేదండి. ఇంకా తర్వాత రోజు నుండి ఇంక మీటింగ్లు జరగలేదు. ఇది వివేకంగా ప్రవర్తించినట్లా చెప్పండి? పోనీ మీటింగ్లు ఆగిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి సువార్త కొరకు మేము శ్రమ పడుతున్నాం అంటే బాగుంటుందా? ఇది శ్రమ ఎక్కడిది? నువ్వు కొని తెచ్చుకున్న కష్టాలు ఇవి. ఇది దేవుని కొరకు నీకు న్యాచురల్గా వచ్చిన కష్టాలు కాదు, ఇవి కొని తెచ్చుకున్న కష్టాలు.
కొంచెం నువ్వు మైండ్ ఉపయోగించింటే అలాంటి ప్రాబ్లమే ఉండేది కాదు. మరొక ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ, ఇంటి కోసం అద్దె ఇంటి కోసం తిరిగితే ఒక ఇంట్లో వాళ్ళు పై పోర్షన్ ఇచ్చారు. వాళ్ళు అన్యజనులు, కిందింటి వారు. పై పోర్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళని జాగ్రత్తగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండమని చెప్పారు. కొద్ది కాలం అయిన తర్వాత వీళ్ళు ప్రతిరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనను పెట్టి రాత్రంతా పాటలు, రాత్రంతా అరుపులు, రాత్రంతా సౌండ్ మొత్తం పెట్టేసి వాయిద్యాలని వాయించేస్తుంటే కింద ఉన్న పాపం ఆ వృద్ధ దంపతులకు నిద్ర పట్టడం లేదు, డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత 2-3 సార్లు చెప్పారు, మీరు రాత్రి పెట్టుకోకండి, మీటింగ్లు పెట్టుకోండి కానీ రాత్రి పెట్టుకోకండి, డే టైం పెట్టుకోండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేయాలో మీరు చెప్పండి. పెట్టుకోవాలిగా, ఇబ్బంది పెట్టకూడదుగా. వాళ్ళు అన్నందుకు ఇంకా మొండిగా 3 రోజులు ఒకసారి పెట్టే ప్రార్థన ప్రతిరోజు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఇల్లు ఖాళీ చేయించి ఇక మీదట ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఆ ఇల్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఆ గ్రౌండ్లో క్రైస్తవులకు మీటింగ్ ఇవ్వాలంటే ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయా లేదా చెప్పండి. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని మనం జాగ్రత్తగా, చట్టాన్ని గౌరవిస్తూ వివేకంగా ముందుకెళ్ళడం ఎవరికైనా అవసరం. మనం ఉదాహరణకి ఈ దేశంలో ఉన్నాం. ఈ దేశంలో ఉండగా ఈ చట్టం మనకు తెలియజేస్తున్నది, భారతీయులందరూ ఒకటే అయినా విశ్వాసాలు అందరికీ ఒకటే లేవు కనుక ఎవరి విశ్వాసాన్ని వారు మీరు ప్రకటించుకోండి, అవతల వారి విశ్వాసాన్ని మీరు దెబ్బతీయకండి, కించపరచకండి, వారి మనోభావాలను గాయపరచకండి అని చెప్పారు. దాన్ని మనం గౌరవించాలిగా, జాగ్రత్తగా ఉండాలిగా. కానీ మన వాళ్ళు ఎంతమంది చూడండి, వీళ్ళు అదే పనిగా వాళ్ళ దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ కరపత్రికలు పంచి వారిని రెచ్చగొట్టడాలు. అఫ్కోర్స్ వాళ్ళు క్రైస్తవులు ఏం చేయట్లేదు అని అంటే వాళ్ళ యాంగిల్లో చట్టాన్ని వాళ్ళు క్రైస్తవులని వారు ఇబ్బంది పెట్టినప్పుడు అది కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నట్టే. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, 100% రాంగ్ అది. కానీ క్రైస్తవులుగా మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళున్న పరిధిలోనికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కరపత్రికలు పంచి ఇవన్నీ చేసి వాళ్ళని రెచ్చగొట్టడాలు, ఇవన్నీ కూడా అంత అవసరం లేనివి అనేది మనం భావించాలి. ఇవన్నీ జరిగినప్పుడు సువార్త ఎలా ప్రకటించాలనే ప్రశ్న ఈరోజు మనకు అవసరమైంది. రేపొద్దున మీరు కూడా సువార్తను అందించబోతున్నారు కనుక ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇది మాత్రమే కాక మీరు సువార్తను చెప్పేటప్పుడు క్రైస్తవులకు చెప్పవలసి వస్తుంది, క్రైస్తవేతరులకు చెప్పవలసి వస్తుంది. మరి క్రైస్తవులకు ఒకలా చెప్పాలి, క్రైస్తవేతరులకు మరొకలా చెప్పాలి. ఇది కూడా మీరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఉదాహరణకు మిమ్మల్ని వాక్యం చెప్పని పిలిచిన వారు మీకు పరిచయస్తులా, పరిచయం లేనివారు, కొత్తవారా? ఒకవేళ కొత్తవారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. లేదు పరిచయస్తులైతే పరిచయస్తులతో మూవ్ అయినంత ఫ్రీగా కొత్త వాళ్ళతో మీరు మూవ్ అవ్వలేరు. ఒకవేళ కొత్త వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా, అంటే మామూలుగా మాట్లాడుకుంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. అవునంటారు కాదంటారు చెప్పండి. ఇష్టం వచ్చినట్టుగా నోరులు జారకూడదు, ఏదో ఫ్రీగా మనం మాట్లాడడానికి కుదరదు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మనము నిబ్బరంగా ఉండి మెలకువగలిగి మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎలాంటి పొరపాట్లు జరుగుతుంటాయో చెప్పడానికి ఒక చిన్న జరిగిన ఉదాహరణ చెబుతాను. ఒక ఆయన్ని వాక్యం చెప్పమని ఇప్పుడు ఇలాంటి వాక్యాలు విని నేర్చుకున్నటువంటి ఒక ఆయన ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ వాక్యం చెబుతుంటే ఒక సంఘం వాళ్ళు ఆయనను ఆహ్వానించారు వాక్యం చెప్పమని. అప్పుడు వాక్యం చెప్పన్నప్పుడు వెళ్ళి ఆయన చక్కగా కొత్త ప్లేస్లో ద్వారం నీకు ఓపెన్ అయింది, వెళ్ళి 4 మాటలు చక్కగా చెప్పి వచ్చేస్తే చక్కగా ఉంటుంది. అలా చెప్పకుండా ఆయన వాళ్ళతో వాదించాలని ముందే డిసైడ్ అయిపోయాడు. ఏం వాదించి? వాళ్ళకేదో తెలీదు అనే ముందు అక్కడ నిరూపించాలి. వాళ్ళకి ఏదో తెలియదు, ఈయనకు తెలిసింది వాళ్ళకి తెలియదని నిరూపించి అప్పుడు ఈయనదే కరెక్ట్ అని ఒకటి ఒప్పించి, ఎందుకంటే ఒప్పించి అనేది ఒకటి ఉందిగా, అలా ఒప్పించాలని ఏదో ప్లాన్లు వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి పాస్టర్ గారు వాక్యం చెప్పని ఆయనకి ఇస్తే ఆయన ఇలా నిలబడి, నేను ఇప్పుడు కూర్చొని వాక్యం చెప్పొచ్చా? నేను కూర్చొని చెబుతాను అని అన్నాడట. ఆ సంఘంలో కొంచెం కూర్చొని చెప్పడం అనేది వాళ్ళకి ఇబ్బందికరం. ఈయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వద్దు అని అంటారని ఈయనకు ముందే తెలుసు. అప్పుడు ఈయనకు డోర్ ఓపెన్ అవుతుంది. దేనికి? వాదన పెట్టుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు వద్దండి అని అంటే ఇప్పుడు నేను ఏమనాలంటే, అసలు బైబిల్లో కూర్చొని చెప్పకూడదని ఎక్కడుంది? యేసు ప్రభు కొండెక్కి కూర్చొని చెప్పాడండి అని ఇప్పుడు ఎత్తుకున్నాడు. ఇప్పుడు అక్కడ అవసరం ఇదంతా?
మీరే ఆలోచించండి. వాళ్ళని వాక్యం చెప్పమన్నారు, చక్కగా నిలబడి కొద్దిసేపు వాక్యం చెప్పి వచ్చాయి. ఇక్కడ నువ్వు కూర్చొని ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటానంటే అది ఏమైనా జ్ఞానయుక్తంగా వివేకంగా ఉందేమో మీరు చెప్పండి. ఉందా? మూర్ఖత్వం కదా అది. రేపు పొద్దున వాళ్ళు ఇంకెప్పుడు నువ్వు రాకొని పంపించారనుకోండి, సత్యానికి ఎప్పుడు ద్వారాలు తెరవరండి అని బయటికి వెళ్ళిపోయి చెప్పుకున్నాడు అనుకోండి, అసలు నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా దేవుని వాక్యాన్ని నువ్వు అక్కడ చెప్పకుండా సరిగా నువ్వు దెబ్బతీసి, అంతేనా, చేతులారా నువ్వు పాడు చేసావు పనిని. దీనంతటికి గల కారణం ఏంటో చెప్పండి. సువార్తను ఎలా ప్రకటించాలో సరిగా తెలియక. అలాగైతే కూర్చొని చెప్పడం తప్ప అంటే తప్పేం కాదు, క్లాస్లో ఉన్నప్పుడు క్లాసెస్ చెప్పవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆడియన్స్ ఎవరు? అవునా కదా? ఆడియన్స్ ఎవరు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మెంటాలిటీ ఏంటి? వాళ్ళ అలవాట్లు ఏంటి? ఇవన్నీ నువ్వు కొంచెం మనసులో పెట్టుకోవాలి కదా. ఇంకొక యవనస్తుడు, మరొక అబ్బాయి ఇలాగనే 4 వాక్యాలు విన్నాడు మనలాంటి వాళ్ళ దగ్గర. ఆ కొత్తగా వాక్యం తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? అగ్ని రగిలిపోతుంటుంది కదా, ఫైర్ అంటారు దాన్ని. ప్రతిదానికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని నిలదీస్తుంటారు అన్నమాట. నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఈ అబ్బాయి కొంచెం చిన్నోడైనా బాగానే చెప్తున్నాడు అన్న టాక్ ఒక సంఘానికి వెళ్ళిపోతే, ఆ సంఘంలోకి వెళ్ళిపోయి నా వాక్యం చెప్పమని ఈ అబ్బాయిని పిలిచారు. మర్యాదగా వాక్యం చెప్పి రావద్దా? ఈ అబ్బాయి నిలబడ్డం అంతమంది సంఘస్థుల మధ్య నిలబడగానే ఏమన్నాడు చెప్పమంటారా? ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు తప్పు అని నిరూపించగలిగే మీసమున్న మగాడు ఎవరైనా ఉంటే రావచ్చు అన్నాడు. ఇంకా ఏం చెప్పలేదు వీడు, ఏం చెప్పకుండానే. అక్కడ గడ్డాలు పెంచిన వాళ్ళు ఉన్నారు, మీసాల తర్వాత సంగతి. వీడికి మీసాలు చక్కగలేవు. ఈయన ఇంకేం మాట్లాడనివ్వలేదండి. ముందుకొచ్చి వాడు అలా ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్ళి, ఇక మీద ఈ సంఘంలో కాదు, ఈ వీధిలో కూడా నువ్వు కనపడకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఏం జరిగిందో చెప్పండి. వీడు విషయం నేర్చుకున్నాడు కానీ విధానాన్ని నేర్చుకోలేదు. బైబిల్లో ఉన్న విషయం అయితే తనకు తెలుసు, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో, ఎలా పంపించాలో, ఎలా అందించాలో ఈ అబ్బాయికి తెలియకపోవడం వల్ల జరిగిన నష్టం అదే. ఇకపోతే మనం వాక్యం చెబుతున్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చదువు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చదువు లేని వాళ్ళతో చెబుతున్నప్పుడు మీరు ఆ స్టాండర్డ్స్లో దిగి చెప్పండి. కొంచెం చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ లెవెల్లో కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొండ ప్రాంతంలో ఉంటారు, భయంకరమైన ప్రాంతంలో వీళ్ళుంటూ పాపం కూలి నాలి పనులు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అక్షరం ముక్క తెలియని వాళ్ళు ఉంటారండి. అక్కడేదో ప్రార్థన పెట్టారండి, నేను పిలిచారండి. పిలవగానే వాళ్ళది అలిసిపోయి కనీసం బైబిల్ కూడా తీసుకొని వచ్చిండారు, వాళ్ళకేం రాదు కనుక. అలాంటి వాళ్ళకి దేవుని మాటలు 4 చెప్పమంటే మీరు చక్కగా ఏం చెప్పాలి? వాళ్ళకి అర్థమయ్యే స్టాండర్డ్లో అవసరమైన మీరు చెప్పాలి తప్పితే మీకున్న నాలెడ్జ్ అంతా బయటికి తీసి ఈరోజు మీకు వృక్షశాస్త్రం గురించి చెప్పాలనుకుంటున్నాను, శాస్త్రం ఎత్తారనుకోండి, వాడికి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు శాస్త్రాలు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం తీయండి అని ఒకవేళ వాళ్ళతో అన్నామనుకోండి, మనం వాళ్ళతో నువ్వు కొంచెం ఆలోచించాలిగా. వాళ్ళు బైబిల్ తెచ్చుకున్నారా, తెచ్చుకోవడం లేదా, తెచ్చుకోలేదా, అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనక ముందు చూడకుండా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అంటే వాళ్ళకి దానియేలు గారు ఎవరో తెలీదు. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఒకరోజు నన్ను ఒక కాలేజీలో, ఒక కార్పొరేట్ కాలేజీలో పిల్లలకు వాక్యం చెప్పమని క్రిస్మస్ సీజన్లో నన్ను పిలిచారు, రెసిడెన్షియల్ కాలేజ్లో. నేను వెళ్ళేసరికి పాపం పిల్లలు ఇంకా భోంచేస్తున్నారు, హాస్టల్ పిల్లలు కదా, భోంచేస్తున్నారు. నేను ఇంకా 45 మినిట్స్ 45 నిమిషాల పాటు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ లోపల నన్ను పిలుచుకొని వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాలేజీలో క్యాంపస్లో పనిచేసే ఈ కసులు ఊడ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ పనులను అయిపోయి సైలెంట్గా ఉంటే వాళ్ళందరిని కూర్చోపెట్టి ముందు వీళ్ళకి చెప్పండి సార్, ఒక అరగంట అయిన తర్వాత పిల్లలు రెడీ అయిపోతారు, అక్కడ చెప్పండి అని వీళ్ళ దగ్గర నన్ను నిలబెట్టారు. అంటే ఇప్పుడు మొత్తం నా ఎదురుగున్న వాళ్ళు ఎవరంటే పాపం అంట్లు తోమేవాళ్ళు, కసులు ఊడ్చేవాళ్ళు, చిన్ని పనులు చేసుకుని అక్కడ ఉన్నవాళ్ళు, ఏం తెలియదు పాపం. మీరందరూ బైబిల్ తెరిచి ఈరోజు విలాప వాక్యంలో నుంచి ఒక వాక్యం ఆలోచిద్దామంటే నడుస్తుంది ఇప్పుడు అక్కడ.
వాళ్ళు చేతులు కట్టుకొని మామూలుగా కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చేయాలి? కొంచెం జ్ఞానయుక్తంగా వాళ్ళకి ఏం అవసరం తెలిసిన విషయాలు ఎత్తుకొని, ఒకవేళ అంతగా బైబిల్ గురించి మాట్లాడాల్సి వస్తే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మీరు లేకుండా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఈ మాట ఒకప్పుడు యేసుప్రభు వారు చెప్పారు అని జాగ్రత్తగా అర్థమయ్యేలా వాళ్ళకు వివరిస్తే విషయం అర్థమైపోతుంది. చదువులేని వాళ్ళు కనుక పాపం అరగంట తర్వాత పిల్లల్ని కూర్చోపెట్టారు, ఆ తర్వాత ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాల్సిన స్టాండర్డ్స్ అవి వేరు మరి సంగతి. ఈ విధంగా క్రైస్తవులు అవసరాన్ని బట్టి అవసరమైన వారికి అవసరమైనంత చెప్పడం అనేది ముఖ్యంగా సువార్థికులు నేర్చుకోవాలి. అంటే అఫ్కోర్స్ ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమందికి బహుశా చదువు అంతగా ఉండకపోవచ్చు మీలో కూడా. మీరు దాని గురించి పెద్దగా ఆలోచించకండి. రేపు పొద్దున మేము ఎక్కువ చదువుకోలేదు కదా, మేము ఎలా న్యాయం చేయగలమంటే మీకున్న సామర్థ్యంలోనే మీరు న్యాయం చేయండి, అదే అనట్లేదు. కొంతమంది చదువుకుంటున్న పిల్లలు వీళ్ళు కూడా రేపు పొద్దున వింటారు ఈ మాటలు. అలాంటి వారికి నేను చెబుతున్నది ఏంటంటే, మీకు అవకాశం ఉంది, చదువుకుంటున్న పిల్లలకు అవకాశం ఉందా లేదా చెప్పండి. 100% ఉంది. వాళ్ళు ఇప్పుడు వాక్యము నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ చదువులు కూడా కొనసాగుతున్నాయి కనుక చదువుల్లో కూడా వాళ్ళు చక్కగా రాణిస్తే మంచి జ్ఞానం వాళ్ళు పొంది రేపు పొద్దున బాగా చదువుకున్న వాళ్ళకి వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మిళితం చేసి చెప్పగలిగే అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ మన పిల్లలు చేసే ఒక తప్పు ఏంటంటే, భయంకరంగా బైబిల్ అవసరమని మనం చెప్పేసరికి బైబిల్ తప్ప ఇంకేం చదవరు. పెద్దలు కాదు, పిల్లలతో నేను చెబుతున్న మాట ఇది. మీరు విద్యార్థులుగా స్కూల్ చదువులు కాలేజ్ చదువులు చదువుతున్నప్పుడు ఆ చదువుల్లో కూడా మీరు రాణించాలి జాగ్రత్తగా. మన పిల్లలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీళ్ళు చేసేది ఏంటంటే బైబిల్ నేర్చుకోమని మనం చెప్పాం కనుక బైబిల్ తప్ప ఇంకేం చదవాలి. స్కూల్లో అన్ని ఫెయిల్ మార్కులే, స్కూల్లో అందరూ ఈయన డల్లర్స్ అనే అంటారు. అసలు స్కూల్లో ఆ చిన్ని చిన్ని చదువుల్లోనే నువ్వు ఏం రాణించకూడదు. రేపు పొద్దున నీతి బోధలు చేస్తే ఎవడు స్వీకరిస్తాడు? రేపు పొద్దున 10 మందికి బాగా చదువుకున్న వారికి నువ్వు వాక్యం చెప్పాలనంటే, ఆ చదువుకున్న వాళ్ళకి మించిన సబ్జెక్ట్ నువ్వు చెప్పాలంటే ముందు ఈ చదువులు నీకు రావాలిగా. కనుక క్రైస్తవ పిల్లలు ఎవరైతే ఉన్నారో బైబిల్పై ఆసక్తి మీరు పెంచుకుంటున్నప్పటికీ మిగిలిన లోక జ్ఞానాన్ని కూడా మీరు బాగా సంపాదించాలి. అలా సంపాదిస్తేనే లోకస్తులకు మీరు వాక్యం గొప్పగా చెప్పగలరు. కొంతమంది అంటుంటారు, ఏమండి నాకు బైబిల్ నేర్చుకుంటున్నప్పటి నుంచి బైబిల్ తప్ప ఇంకేం చదవాలనిపించడం లేదండి, నాకు బైబిల్ బాగా నేర్చుకోవాలని ఉందండి. వెరీ గుడ్, 100% కరెక్ట్ అది. కానీ నువ్వు బైబిల్కి న్యాయం చేయాలంటే దానికి మిళితంగా మీరు చెప్పాలి. మిగిలిన లోక జ్ఞానాన్ని కూడా మీరు జోడించి చెబితేనే రేపు పొద్దున మీరు న్యాయం చేయగలరు. అవునా కదా? ఒక అమ్మాయి మొన్న, అన్నయ్య నేను వాక్యం చెప్పాలి అని అన్నాను. నేను భారత రాష్ట్రపతి ఎవరమ్మా అని అడిగాను. నరేంద్ర మోడీ ఏమో అన్నా. ఈ అమ్మాయిలు వాక్యం చెప్తే ఎవడని వింటాడో చెప్పండి? అవునా? ఇప్పుడు మనకు రాష్ట్రపతితో ఏం పని అన్నా, నేను వాక్యం అయితే చెబుతానంటే ఏం చెప్పగలవు? నీకు జనరల్ నాలెడ్జే లేదే, నీకు కనీసం నాలెడ్జ్ లేదే. పోనీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాక్యం చెబుతూ పొరపాటున మన దేశ రాష్ట్రపతి అయిన నరేంద్ర మోడీ గారు అని ఎత్తుకున్నావు అనుకో, నవ్వులు పలగావు నువ్వు. అవునా కదా? మన పిల్లలు మొద్దుల్లాగా కనపడితే ప్రజల ముందు వాళ్ళు చెప్పే వాక్యాన్ని ఎవరైనా స్వీకరిస్తారో చెప్పండి. కనుక తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు రేపు పొద్దున దేవునికి న్యాయం చేయాలన్నా కూడా ముందు ఈ చదువుల్లో కూడా నువ్వు రాణించాలి, కానీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. చదువులు ఉన్నాయి కనుక నేను బైబిల్ చదవనంటే అది తప్పైపోతుంది, బైబిల్ ఉంది కనుక నేను మిగిలిన చదవనంటే అది తప్పైపోతుంది. రెండింటిని నువ్వు బ్యాలెన్స్గా మెయింటైన్ చేసినప్పుడే అన్ని వర్గాల వారికి నువ్వు వాక్యం అందించగలవు. సువార్థికుడు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏమి చదువుకోనని వాడికి కూడా నువ్వు చెప్పగలగాలి, నాకు బాగా వచ్చు అన్న వాళ్ళకు కూడా నువ్వు చెప్పగలగాలి. యేసుప్రభువు అదే చేశాడు. ప్రతి గ్రామములోనూ అండ్ ప్రతి పట్టణంలోనూ పట్టణస్థులకు చెప్పాడు, గ్రామస్తులకు చెప్పాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఒకరోజు ఆయనను ప్రశ్నిస్తే, నీలాంటి చదువుకున్న వాళ్ళకి నేను చెప్పలేను అనలేదు అక్కడ. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరో తెలుసా? లాయర్. హీ వాజ్ అన్ అడ్వకేట్. అలాంటి ఒక అడ్వకేట్ వచ్చి యేసుప్రభు వారిని ప్రశ్న అడిగితే మంచి సమరయుడు పారబుల్ చెప్పింది ఆ పెద్ద మనిషికే. యొక్క మాట, నా పొరుగువాడంటే ఎవరు అని అడిగాడు. అంటే తెలుసుకోవాలని కాదు, యేసుప్రభుని ఇరికించాలని. అప్పుడు యేసుప్రభు వారు ఎలా తిప్పాడు దాన్ని, అల్టిమేట్గా ఆన్సర్ అతని చేతనే రాబట్టించి ఇక వెళ్ళి నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించని పంపించేశాడు. అడ్వకేట్ గారి నోరు మూయించిన చరిత్ర ఎవరిది? యేసుప్రభు గారిది. చదువుకున్న వాళ్ళకు కూడా నువ్వు వాక్యం చెప్పాలంటే నీ దగ్గర సరుకు అనేది ఉండాలి.
పౌలు గారు ఫిలిప్పీలో ఆయన జైల్లో వేశారు. ఉదయం చెప్పాను సెషన్, చెరసాల నాయకుడు వేశారు. నెక్స్ట్ డే వచ్చేసరికి జడ్జెస్ అన్నారట, న్యాయాధిపతులు పంపించండి, వాళ్ళిద్దరిని పంపించండి అన్నారట. ఏ ఖర్చులు లేకుండా బెయిల్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదా? పౌలు గారు మాత్రమే వెళ్ళనని కూర్చున్నాడు అక్కడ. అసలు నేను ఏం తప్పు చేశానని విచారణ చేయకుండా రోమియుడనైనా నన్ను లోపలికి పంపించారు. ఇంతమందిలో బహిరంగంగా నన్ను లోపలికి పంపించి రహస్యంగా వచ్చి నన్ను వెళ్ళిపోతానా? నా న్యాయాధిపతులే రావాలి, నన్ను ఎందుకు లోపలేసారో చెప్పాలి, వాళ్ళే వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. ఆయన లా మాట్లాడుతుంటే న్యాయాధిపతులు వణికిపోయి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆయన బయటికి రమ్మని. అవునా? అందువలన ఏమీ తెలియని వారుగా సువార్థికులు కంటికి కనపడకూడదు. అలాగని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నేను మీతో చెబుతున్నది ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఏదైతే సంపాదించారో, అవును చదువు మేము ఎక్కువ చదువుకోలేకపోయారని మీరు అన్నారనుకోండి, చదువు జ్ఞానం మాకు పెద్దగా లేదని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు కొత్తగా మేము చదువుకొని మేము ఇంకా సాధించాలంటే ఇది అవని పని మీరు అన్నారనుకోండి, మీకుండే ఒక ప్లస్ పాయింట్ ఏందో చెప్పమంటారా? మీరు జీవితంలో ఇప్పటికీ ఎన్నో చదివేశారు. బడిలో చదువుకుంటే పిల్లలకు మీకున్న తేడా ఏంటంటే, బడిలో పిల్లలు పుస్తకాలు చదువుతారు, మీరు జీవితాన్ని చదివారు. ఆ చదువు చాలు మీకు. ఆ చదువుతో 10 మందికి చెప్పండి. ఆ అనుభవాన్ని జోడించి మీరు వాక్యాన్ని చెప్పండి. చెప్పలేరా? చెప్పలేరు. చెప్పగలరు. చిన్నప్పుడు మా టీచర్ మమ్మల్ని ఒక క్వశ్చన్ వేసింది. అంటే మేమందరం చదువుకుంటున్న వాళ్ళం అనమాట. చూడండి, చదువుకుంటున్న వాళ్ళకి చదువులేని పెద్ద ఆవిడకి ఎలా ఉంటుంది తేడా ఉంటుంది. ఈ సీన్లో ఇంకొక ఆవిడ వస్తుందిలేండి, మీకు చెప్తాను. మాలాంటి వాళ్ళు ఏం ప్రశ్న వేసింది, ఒరే ఒక పొడుపు కథ వేస్తాను మీరు విప్పండి అని. పొడుపు కథ కాదు, ఒక కథ నాకు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పమని ఒక కథ చెప్పింది. ఒక కాకి కథ ఇలా ఉంది. మా టీచర్ చెప్పిన కథ. ఒక కాకి ఒకరోజు ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటే పెద్ద వర్షం పట్టుకుంది. ఆ వర్షానికి చీకటి బాగా కమ్మేసరికి ఎక్కడ ఆ కాకి వెళ్ళాలో తెలియక ఒక కరెంటు పోల్ మీద కూర్చుంది. కరెంట్ ఏమో పోలేదు, కరెంటు పోల్ మీద అయితే కూర్చుంది. వర్షం భయంకరంగా పడుతుంది, ఉరుములు మెరుపులు. ముందే ఆ కాకి ప్రెగ్నెంట్. తర్వాత ఇమీడియట్గా కరెంట్ షాక్ తగిలి పైనుంచి కింద పడి చచ్చిపోయింది. అప్పుడు ప్రశ్న, కాకి ముందు చచ్చిపోయిందా లోపల పిల్ల ముందు చచ్చిపోయిందా అని అడిగింది. చదువుకుంటున్న మేమందరం ఆ రోజులో జుట్లు బీక్కొని మాకు అర్థం కాక ఇంటికి వెళితే ఏ చదువు లేని ఒక బామ్మ మా ఇంటి దగ్గర ఉంది ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదే స్టోరీ ఆవిడకి చెప్పి అప్పుడు అడిగాను, బామ్మ ఈ స్టోరీలో ఫైనల్గా కాకి ముందు చచ్చిపోయిందా పిల్ల ముందు చచ్చిపోయిందంటే ఆవిడ అనింది, ఓరిపిచ్చోడా కాకి పిల్లలను కనదరా గుడ్లు పెడుతుంది అనింది. మీకు అర్థమైంది? ఇప్పుడు మా టీచర్ మా బుర్ర ఎంత ఉందో కనుక్కోవడానికి స్టోరీ వర్షం నుంచి ఎత్తుకొని గుడ్లు పెట్టే కాకిని గురించి ఇంకొక మాట చెప్పి ఏది ముందు చచ్చిందో చెప్పురా అని అడిగింది టీచర్. చదువుకున్న మేమందరం దాని గురించి అంతగా ఆలోచించక చదువుకోనని ఒక బామ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ అలా సులభంగా ఇప్పేసింది. మీకు ఏమర్థమైందో చెప్పండి. చదువు అని వీళ్ళు అంటారే తప్పితే వాళ్ళకంటే నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది చెప్పండి? జీవితాన్ని చదివిన వాళ్ళకు ఉంటుంది. అందుకోసం ఇది చెప్పాను. అంటే మీరు మాకేం రాదు అనడానికి ఏం లేదు, మీకు ఏం రాదో చెప్పండి. మీరు జీవితంలో అన్నీ చూశారు, ఆర్థిక సమస్యలు చూశారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, అవునా? ఎంతోమంది మనుషులను చూశారు, వాళ్ళ వ్యక్తిత్వాలను చదివారు. ఇన్ని తెలిసిన మీరు వాళ్ళ డిగ్రీ మీ చదువు ముందు అసలు చదువే కాదు. ఆ అనుభవాన్ని రంగరించండి, వాక్యానికి జోడి చేయండి, 10 మాటలు చెప్పండి, ఎందుకు ఫలాలు రావో ఆలోచించండి. వాస్తవ దృక్పథంలో మీరు ఆలోచిస్తే మీరు న్యాయం చేస్తారు. ఈ మాటలు విన్న ఈ పిల్లలందరూ అలాగైతే మేము కూడా 40-50 వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తుంటే వీళ్ళు పగులుతాయి. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. వీళ్ళు ఈ చదువుకొని మీ వయసు వచ్చేసరికి నో పెద్దల వయసు వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు చదువుతో పాటు జీవితాన్ని కూడా చదివితే ఆ పని ఇంకా శక్తివంతమవుతుంది.
ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు పాయింట్, వాక్యం చెప్పేటప్పుడు ముందుగా మనం ఇద్దరు వ్యక్తులతో మనము చెప్పాల్సి వస్తుంది. ఒకటి క్రైస్తవులకు చెప్పాలి, రెండు క్రైస్తవేతరులకు చెప్పాలి. క్రైస్తవులకు చెప్పేటప్పుడు ఒక పద్ధతిలో చెప్పాలి, క్రైస్తవేతరులకు చెప్పేటప్పుడు ఒక పద్ధతిలో చెప్పాలి. ఉదాహరణకు క్రైస్తవులకు చెప్పాలనుకోండి, మీరు అప్పుడప్పుడు రెఫరెన్స్లు చూపించి మాట్లాడవచ్చు హాయిగా. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్ముతారు, బైబిల్లోని రెఫరెన్స్లు నమ్ముతారు. మీరు చూపించినా వాళ్ళు ఎటువంటి ఇబ్బందికి ఫీల్ అవ్వరు. అవునా? బైబిల్ అలాంటి బోధలు ఎవరైనా చేశారా అని తెలియాలంటే మీకు ముందుగా క్రైస్తవులకు ఎలా, దేవుడు అంటే తెలిసిన వారికి ఎలా చెప్పాలి, దేవుడు అంటే తెలియని వారికి ఎలా చెప్పాలో తెలియాలంటే ఒక్కసారి పౌలు గారి బోధలు మనము ఆలోచించాలి. ఒక 2 సందర్భాలు మాత్రమే ముందుంచుతాను. పౌలు గారు తన జీవితంలో అనేక బోధలు చేశాడు. ఈ సందర్భాన్ని బట్టి 2 ఉదాహరణలు మీదకి తీసుకొని వస్తాను, వాస్తవ సంఘటనలు. ఒకసారి బైబిల్ మీరు ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాప్లలో చివరి మ్యాప్ దగ్గరికి దయచేసి ఒకసారి రండి. కొంచెం మీకు జియోగ్రఫికల్ నాలెడ్జ్ కొరకు ఇస్తున్నాను. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న చివరి మ్యాప్లలో లాస్ట్ 4 మ్యాప్లలో చివరి మ్యాప్ తెలుగు బైబిల్లో పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఉంటుంది చూడండి ప్లీజ్. పౌలు గారు ప్రయాణము చేసిన ప్రదేశంలో త్వరగా తీయాలి, మ్యాప్ త్వరగా తీయాలి. తీసారా? అందులో కుడివైపున కింద అరేబియా కనపడిందా? కుడివైపున కింద అరేబియా అరేబియా పైన యెరూషలేం ఉందా? యెరూషలేం పైన దమస్కు ఉందా? దమస్కు పైన అంతియోకయ ఉందా? అన్నీ ఉంటాయి. ఆ అంతియోకయను సిరియాలోని అంతియోకయ అని అంటారు. ఏ అంతియోకయ అది? సిరియా దేశంలోని అంతియోకయ. రైట్. పౌలు గారు తన ప్రయాణాన్ని అక్కడ నుంచి మొదలుపెట్టాడు. మొదటి ప్రయాణం అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే కుప్ర అనే ద్వీపం కనపడుతుంది చూడండి, అది బర్నబా గారి సొంతూరు. కుప్ర నుంచి పైకి వెళ్ళిపోతే పెర్గా కనపడుతుంది చూడండి, పెర్గా కనపడిందా? రైట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంతియోకయ అనేది ఇంకొకటి కనపడాలి మీకు నా లెక్క ప్రకారంగా. ఉందా అంతియోకయ? అది 2వ అంతియోకయ. అదే అంతియోకయ, దానినే పిసిదియాలోని అంతియోకయ అని అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? పిసిదియాలోని అంతియోకయ. ఇప్పుడు పౌలు గారు అక్కడ ఉన్నారు, అది మైండ్లో పెట్టుకోండి. మ్యాప్ క్లోజ్ చేయకుండా ఒక్కసారి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయానికి వద్దాం. ఈ పిసిదియాలోని అంత్యోకయలో ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో యూదులు ఉన్నారు. యూదులు అంటే దేవుడు అంటే తెలిసిన వారు, దేవుని గురించి నాలెడ్జ్ ఉన్నవారు. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. దేవుడు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఒకరోజు పౌలు గారు వాక్యం పంచుకోవాల్సి వచ్చింది. ఆయన ఎలా స్టార్ట్ చేశాడో ఒక్కసారి మనందరం జాగ్రత్తగా దీన్ని పరిశీలిద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు రాసుకోవడం మాత్రం 17 నుండి ఏమండి 41 వరకు మీరు రాసుకోవడం మాత్రం. కానీ అవసరాన్ని బట్టి మనము కొన్ని మాటలు మాత్రం చదువుకుందాం. 17వ వచనం, ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారులారా వినుడి అని ఎత్తుకున్నాడు స్టార్టింగ్. అది ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారులారా అంటే ఈయన మాట్లాడుతున్నది ఇశ్రాయేలీలతో అని అర్థమైపోయింది. ఇశ్రాయేలీలు అనగానే దేవుడు అంటే తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళని ఇమ్మీడియట్గా విమర్శించకుండా మీకు దేవుడు అంటే భయం ఉందని నాకు తెలుసు కనుక వినండి అని దేవుడు అంటే పరిచయం ఉన్న వారితో మాట్లాడుతూ ఇంకా కొనసాగింపుగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ తీసుకొని వచ్చని ప్రారంభించాడు. అంటే ఇశ్రాయేలీలకు చరిత్ర తెలుసు కనుక ఏం చేశాడు చెప్పండి? ఆ చరిత్రను ఎత్తుకొని తీసుకొని వచ్చాడు. ఎక్కడో ఐగుప్తు నుంచి ఎత్తుకొని చివరికి ఆయన ఎక్కడికి వచ్చాడో తెలియాలంటే 27వ వచనం చూద్దాం. 26 నుంచి చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహించక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి అని. ఎవరి గురించి ముగింపులు ఎవరిని తీసుకొని వస్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభువును. ఎత్తుకుంది ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న నాటి నుండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన సమాజ మందిరంలో నిలబడగానే ఎదురుగున్న వాళ్లకు ఇశ్రాయేలీలు గనుక వాళ్ళ చరిత్ర వాళ్ళకు తెలుసు గనుక వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పాలంటే తెలిసిన ఇశ్రాయేలు చరిత్ర నుంచి ఎత్తుకొని చివరికి యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడు? వీళ్ళకి అదంతా నాలెడ్జ్ ఉంది కనుక. అక్కడ నుంచి చెబితేనే వీళ్ళందరూ ఈయనను యాక్సెప్ట్ చేయగలరు కనుక.
వాళ్ళకు తెలిసిన హిస్టరీ తీసుకొని, వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఫైనల్గా ఎవరిని చూపించాడు? యేసుప్రభుని చూపించాడు. యేసుప్రభుని చూపించాలన్న ప్రయత్నం తనది, కానీ ప్రారంభించడం, బాడీలోనికి దిగడం, బిగినింగ్, బాడీ అదంతా కూడా వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నుంచి తీసుకొని వచ్చాడు. ఈరోజు అక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇప్పుడు మనం క్రైస్తవులు ఎదురుగున్నాం అనుకోండి. పౌలు గారు కూడా ఇశ్రాయేలీయుడేగా. కనుక ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఫార్మాట్ని ఎత్తుకున్నాడు. రేపొద్దున మనం క్రైస్తవులకు వాక్యం చెబుతున్నప్పుడు కూడా వాళ్ళకు తెలిసిన సందర్భాలు అవకాశం ఉంటే బైబిల్లో నుండి తీసుకొని, అవసరమైనప్పుడు బైబిల్లో నుంచి వచనాలను చూపిస్తూ, మీరు జాగ్రత్తగా మీరు అనుకున్నది మీరు చెప్పాలనుకుంది తీసుకొని రండి. ముగింపుకి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పౌలు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మ్యాప్ దగ్గరికి రండి. పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? పిసిదియలోనే, అంత్యోక్యలో ఉన్నారు. తర్వాత ప్రయాణాల్లో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. ఒక్కసారి అక్కడ నుంచి లెఫ్ట్కి ఎడం వైపు కల్లా తిరుగుకుంటూ వస్తే మీకు అకయ అనే ఒక ప్రాంతం కనపడుతుంది. మీరు చూడాలి. అకయ ఇలా అడ్డంగా రాసి ఉంటారు అక్షరాలు. అకయ కనపడిందా? మాసిదోనియా కింద ఉంటుంది. ముందు అకయ ఈ విధంగా హారిజాంటల్గా ఉంటుంది. వర్డ్ అడ్డంగా ఉంటాయి వర్డ్స్ అవి. ఆ అకయ ప్రాంతంలో 2 పట్టణాలు ఉన్నాయి చూడండి. కొరింథీ ఒకటి, ఏథెన్స్ ఒకటి. కొరింథు, ఏథెన్స్ 2 పట్టణాలు ఉంటాయి చూడండి. అక్కడ ఉందా? ఇప్పుడు పౌలు గారు ఏథెన్స్లో ఉన్నారు. అది మనసులో పెట్టుకోండి. ఈ ఏథెన్స్లో ఎవరి మధ్య ఉన్నాడు? అన్యజనుల మధ్య ఉన్నాడు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. అక్కడ ఎవరి మధ్య ఉన్నాడు? ఇందాక ఇశ్రాయేలీల మధ్య. ఇప్పుడు అన్యజనుల మధ్య. అన్యజనులు అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు, ఐగుప్తు హిస్టరీ తెలియదు, దేవుడి గురించి సరిగా తెలియదు. అలాంటి వాళ్ళ మధ్య నిలబడి వాక్యం చెప్పవలసి వచ్చింది అదే పౌలు గారు. అప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకుంటూ, ఆ సందర్భాన్ని చదివి ఆయన ఎలా ప్రారంభిస్తున్నాడో జాగ్రత్తగా చూద్దాం. కమ్ బ్యాక్. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 22 నుంచి కిందికి వెళ్దాం. 22 నుండి పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంటే మీకు భక్తి లేదు, మీరు చెడ్డోళ్ళు అనట్లేదు. మీకు భక్తి ఎక్కువ ఉంది, మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉందన్నాడు. దేవునికి భయపడే వాళ్ళ మీకు భక్తి ఎక్కువ ఉందని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఊరి పరిస్థితి అలా ఉంది కనుక. నెక్స్ట్, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడాను. ఆయన ప్రసంగం ఎలా మొదలవుతుంది? వాళ్ళ ఊరు పరిస్థితిని ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను. ఇక ఆయన ఎత్తుకుంటున్నది, నేను మీ ఊరికి రాగానే కొన్ని విషయాలు నేను గమనించాను. ఎప్పుడైతే ఈ అన్యజనులు వాళ్ళ ఊరు గురించి మాట్లాడుతున్నారో ఇంట్రెస్టింగ్గా వినడం మొదలుపెట్టారు. మీ ఊర్లో పరిస్థితి ఇలా ఉంది కదా. అలా నేను తిరిగేటప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఏమడిగారంటేనని, నువ్వేదో కొత్త దేవుని గురించి, కొత్త బోధ గురించి మాట్లాడుతున్నట్టుగా మాకు తెలిసింది, ఏంటో చెప్పు అని అడిగితే, మీ ఊర్లో తిరుగుతుంటే నాకు ఒక బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠంపై మీరు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఏముంది అక్కడ? తెలియబడని దేవునికి. అంటే మీరు తెలియకుండానే ఒక దేవుడైతే ఉన్నాడంటే ఆయన ఎవరో మాకు తెలియదని మీరు అంటున్నారు. మీరు ఏ దేవుడిని అయితే మాకు తెలియదు అంటున్నారో ఆ దేవుడే నేను చెబుతున్నాను, నేను కొత్తది ఎక్కడ చెబుతున్నాను అనేసరికి నిజమే మావాడే అని ఫీల్ అయిపోయారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? వీళ్ళ దగ్గర ఇది ఎత్తుకోకుండా ఒకనాడు ఐగుప్తు చరిత్ర అన్నాడు అనుకోండి, వీళ్ళకి బ్లాంక్ అంతా. వీళ్ళకి ఏం తెలుసు ఐగుప్తు చరిత్ర? వీళ్ళ దగ్గర ఐగుప్తుని ఎత్తుకోకూడదు. ఒకటే సేవకుడు అదే పౌలు గారు ఇశ్రాయేలీల మధ్య నిలబడినప్పుడు ఒకలా చెప్పాడు, అన్యజనుల మధ్య నిలబడినప్పుడు ఒకలా చెబుతున్నాడు. మీరు గమనించండి. అన్యజనుల మధ్య నిలబడుతున్నాడు, వాళ్ళ ఊరు పరిస్థితులను గమనించి చెబుతున్నాడు. అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతే జగత్తును అందులో సృష్టించిన ఆయన అని జగత్తు సృష్టి పుట్టుక గురించి మాట్లాడతాడు. అక్కడ నుంచి కిందికి వచ్చేస్తే ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించానని మనిషి పుట్టుక గురించి చెప్పాడు. కిందికి వచ్చేసరికి యేసుప్రభువును పరిచయం చేస్తాడు. చూడండి కిందికి వచ్చేసరికి 31, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు అని ఫైనల్గా ఎవరి దగ్గరకు వచ్చాడు? అక్కడ ఎవరి దగ్గరకు వచ్చాడు? అంత్యోక్యలో. అక్కడ కూడా యేసుప్రభు దగ్గరికే వచ్చాడు, ఇక్కడ యేసుప్రభు దగ్గరికే వచ్చాడు. కానీ రావాల్సిన రూట్లు మాత్రం మార్చాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు అంటే తెలిసిన వారితో ఎవరు? ఇశ్రాయేలీలు. వారికి ఒక ఫార్మాట్లో వచ్చాడు. అన్యజనుల దగ్గరకు వచ్చేసరికి మరో ఫార్మాట్లో వచ్చాడు. సేమ్ ఫార్మాట్ ఈరోజు మనము ఫాలో అవ్వాలి. క్రైస్తవులకు వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు నమ్ముతున్న దానిని, వాళ్ళకి తెలిసిన దానిని తీసుకొని మాట్లాడండి. అసలు బైబిల్ అంటేనే నమ్మని వాడి దగ్గరికి వెళ్ళి బైబిల్ చూపిస్తానంటే నీ బైబిల్నే నేను నమ్మను,
నువ్వు చెబుతున్న బైబిల్నే నేను నమ్మాలి, నేను నమ్మని బైబిల్లో నుంచి నువ్వు చెబితే నేను ఎందుకు నమ్మాలంటాడు. అలా కాకుండా మీరు యుక్తిగా జాగ్రత్తగా మీరు వాక్య పరిచర్య చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. అలాంటప్పుడు జరుగుతున్నప్పుడు అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకోకుండా, ఒక దేశంలో ఉంటున్నప్పుడు, ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు మిగిలిన విశ్వాసాలు కూడా కలిగిన వాళ్ళ జోలికి వెళ్ళి, అంతేనా, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ, వారి విశ్వాసాలను మనము కించపరుస్తూ, గాయపరుస్తూ, ఇదంతా చేయడం వలన మనం పనిని పాడు చేసుకుంటున్న వారమే అవుతాం తప్పితే పనిని నిలబెట్టుకుంటున్న వారం కాదు. సువార్త ఎలా ప్రకటించాలనేది కదా మన అంశం. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోమని నేను బలంగా సలహా ఇస్తున్నాను. అయితే కొందరికి అలవాటు ఉంది, అనవసరంగా వాళ్ళ విశ్వాసాలను, వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవుళ్ళను ఏదో ఒకటి అనడం, తర్వాత అక్కడ నుంచి గొడవలు జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంతేనా? అలాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు వీళ్ళు మనల్ని ఏమంటారంటే, బాబు బైబిల్లో కూడా ఒక రెఫరెన్స్ ఉంది, ఆ రెఫరెన్స్ మేము ఫాలో అవుతున్నామని మనకు ఒక రెఫరెన్స్ చూపిస్తారు. ఒకవేళ దాని మీద మీకు అవగాహన లేదనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. బైబిల్లో కీర్తనల గ్రంథంలోని 115వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 115వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు, లేదా 8వ వచనం వరకు మనం చూస్తే, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారు వాటిని నమ్మకించేవారు వాటి వంటి వారై ఉన్నారని కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. దీన్ని చూపించి, ఇదిగో భక్తుడు అన్నాడు కనుక మేము అనేస్తామని అన్నాడు. కానీ ఈ భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ తెలియాలంటే సందర్భం తెలియాలి. ఆ సందర్భం ఏంటో పైకి వెళ్దాం. మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ప్రార్థన. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రార్థన. ఎందుకంటే అన్యజనులు ఇశ్రాయేలీయుల్ని ఏమో అన్నారు పైన. వాళ్ళు ఏమన్నారు చూడండి 2వ వచనంలో, వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు అంటే, ఇశ్రాయేలీయులకు కష్టాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయుల పరిస్థితులను బట్టి అన్యజనులు ఏమంటున్నారు, వీళ్ళ దేవుడి గురించి చెప్పుకుంటారు 10 సార్లు. ఏదో పెద్ద చరిత్రట. ఒకప్పుడు ఐగుప్తులు ఉన్నారట, అక్కడ నుంచి బయటకు వస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందట, అక్కడ నుంచి ఆయన తీల్చుకొని బయటకు వచ్చారట. ఇన్ని గొప్పలు చెప్పుకుని ఇన్ని డబ్బాలు కొట్టుకుంటే ఇశ్రాయేలీయుల దేవుడు ఏమైపోయినాడు ఈరోజు? బానిస బతుకులు బతుకుతున్నారు. ఎందుకంటే తర్వాత వీళ్ళు ఎన్నోసార్లు బానిస బతుకు బతికారు కనుక. అర్థమవుతుంది మీకు? అలాంటప్పుడు అన్యజనులు ఏమంటున్నారంటే, ఎక్కడున్నాడయ్యా వాళ్ళ దేవుడు ఏడి అని అనుకుంటున్నారట అన్యజనులు. అప్పుడు కీర్తనకారుడు పరితాపము చెంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలగాలి. నా బాధ ఏంటంటే, వాళ్ళు మమ్మల్ని అంటున్నారని కాదు, వాళ్ళు ఎవరిని అంటున్నారు ఈరోజు? నిన్నంటున్నారు ప్రభువా. నేను దేవుడిగా నమ్ముతున్న నిన్నంటున్నప్పుడు నాకు బాధ అలా కలుగుతోంది. వాళ్ళ గురించి నాకు తెలుసుగా, వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ 3వ వచనం నుండి, వారి విగ్రహములు వెండి బంగారు మనుషుల చేతి పనులన్నీ దేవునితో మాట్లాడుకుంటున్నాడు ఆయన. వాళ్ళ పరిస్థితి అలా పెట్టుకొని మహిమగల నిన్ను అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. అదే ఆయన సందర్భం. మళ్ళీ కిందికి వచ్చేసి ఇశ్రాయేలుకి చెబుతాడు, ఇశ్రాయేలీయులారా మీరు దేవుణ్ణి నమ్ముకోనండి. ఇప్పటికే చాలా తప్పు చేశారు, మీరు కష్టాలు రావడానికి గల కారణం మీరు ఆయన నమ్ముకోకపోవడమే అని కింద ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు 9వ వచనంలో. గనుక ఈ భక్తుడు సందర్భాన్ని బట్టి అన్యజనులు ఈయనను అనడం వలన, అన్యజనులు దేవుణ్ణి అనడం వలన ఆయన పరితాపం చెంది అంటున్న మాటలు. అదే విషయం మీకు 135వ కీర్తన 15 నుంచి 18లో కూడా ఉంటుంది. సేమ్ మ్యాటరే. 135వ కీర్తన 15 నుండి 18 వచనాల్లో కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. గనుక బైబిల్లో వాళ్ళు అన్నారు కదా అని అంటే వాళ్ళు ఎందుకు అనవలసి వచ్చిందో మనం జాగ్రత్తగా చూడాలి. ఏలియా గారి సందర్భం తీసుకుంటే పాత నిబంధనలో యెజబెలు రాణి భయంకరమైన క్రూరంగా దేవుని ప్రవక్తలందరినీ హతమారుస్తుంటే అప్పుడు ఏలియా గారు ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. అది పాత నిబంధన సందర్భం. ఏలియా గారు ఒకవేళ ఆయన దూరంగా ఉన్నాడేమో పిలవడాన్ని కేకలేసి యెజబెలు బయలు ప్రవక్తలందరినీ ఆయన అనడం గురించి కూడా బహుశా ఎవరైనా ఎత్తచ్చు. కానీ అక్కడ పరిస్థితి ఏంటి? యెజబెలు రాణి క్రూరంగా దేవుని ప్రవక్తలను హింసిస్తుంటే ఆ డైరెక్ట్ డీలింగ్, అది ఏలియా గారు డైరెక్ట్ అయిపోయి డీల్ చేస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కృత నిబంధనకు వచ్చేసరికి మనం ఎలా ఉండమంటున్నాడు దేవుడు? యుక్తిగా ఉండండి, వివేకంగా ఉండండి, చేతులారా పని పాడు చేసుకోకండి. ఇది ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి. నిష్కపటంగా ఉండాలి, పౌరాలవలే వివేకంగా ఉండాలి,
పాముల వలె గుణాలు. కనుక ఎవరి మధ్య ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మీరు మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడడం అనేది చాలా అవసరం. ప్రాంతాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తులను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. యవనస్తులు కూడా ప్రత్యేకించి చెబుతున్నాను, యవనస్తులు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యవనస్తులు ప్రత్యేకించి భవిష్యత్తులో నేర్చుకోబోతున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరు వాక్యం చెబుతున్నప్పుడు వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు మీ ముందు. మీకేదో 4 ముక్కలు తెలిసినంత మాత్రాన వాళ్ళని మీరు చిన్న చూపు చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు. ఈరోజు మన వాళ్ళు చేసే తప్పు కూడా ఏంటంటే ఆవేశం మామూలు ఎక్కువ కాదు, అది 100 స్కేల్కి మించిపోయి ఉంటుంది పైకి. అలాంటప్పుడు మీరు కనీస జ్ఞానము, మినిమం మర్యాదలు కూడా మీరు కోల్పోయి మీరు మాట్లాడుతుంటారు. యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి, మీకంటే వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడు మర్యాద ఇవ్వాలి. తల్లిదండ్రులు గౌరవించమని దేవుడే చెప్పాడు. పెద్దలను గౌరవించాలి, కనీస మర్యాదగా నడుచుకుందాం అని ఉంటుంది బైబిల్లో. తెలుసా మీకు? రోమీయులకు రాసిన పత్రికలో మర్యాదగా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, వయసుకు మించిన మాటలు మాట్లాడకూడదు. మన వాక్యం చెబుతున్నప్పుడు ప్రజలు మీ వయసును కూడా ఆలోచిస్తుంటారు. మీ వయసును కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆ వయసుకు తగ్గ మాటలు ఉండాలి తప్పితే ఏదో పెద్ద మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడితే అది ఎబ్బెట్టుకుంటుంది. చూడ్డానికి పెద్దలు దాన్ని స్వీకరించలేరు. చిన్నపిల్లలు మాట్లాడినా అది ఎలా ఉండాలంటే పెద్దలు చిన్నోడైనా చక్కగా మాట్లాడాడండి అన్నట్టుగా ఫీల్ అవ్వాలి తప్పితే వీడు చాలా ముదిరిపోయినోడ్లాగా మాట్లాడుతున్నాడండి అని పెద్దలు ఫీల్ అవ్వకూడదు. వయసును దృష్టిలో పెట్టుకోవాలి, పదజాలాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కొంతమంది పెద్ద స్పీకర్లు ఏం చేస్తారంటే వాళ్ళు అనేస్తారు కొన్ని మాటలు. వినేవాళ్ళు ఆడియన్స్ ఏమంటే పెద్ద ఆయనండి అన్నాడండి అని ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అదే మాట తీసుకుని వచ్చి ఈ టీనేజర్ ఏమంటారు దాన్ని, యవనస్తుడు మాట్లాడేసాడు అనుకోండి, అంత ఈజీగా తీసుకుంటారా పెద్దలు? తీసుకోరు. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. సువార్త ఎలా ప్రకటించాలి కదా మన అంశం. ఇదిగో ఇన్ని ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని మనం సంబోధించడానికి వీల్లేదు. పురుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం మాట్లాడే భాష ఇవన్నీ మనసులో పెట్టుకుంటేనే మీరు దేవుని పనికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవి లేకపోతే మీరు చాలా దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా అదే పనిగా దేవుని పనిని మీరు పాడు చేస్తున్నారు. మీరు పొరపాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన వారికి కూడా, బాగా చెప్పగలిగే వారికి కూడా, బాగా పని చేయగలిగే వారికి కూడా మీరు ఏం చేస్తున్నట్టు, డోర్స్ క్లోజ్ చేస్తున్నట్టు. కనుక మీరు ఒకరు కాదు కదా, మీరు ఒకరు పని చేయడానికి ముందుకు వచ్చారు. ఒక కంపెనీలో ఒకడు తప్పు చేసినా కంపెనీకి ఎలాగైతే చెడ్డ పేరు వస్తుందో, ప్రభు పనిలో ఉన్నప్పుడు మీరు తప్పు ఒకరు చేసినా అదంతా కూడా ప్రభు పని వారి అందరికీ వచ్చే అవకాశం అంతే. సువార్త అనగానేమి ఉదయం విన్నారు. నెక్స్ట్, సువార్త యొక్క అవసరత ఏంటి రెండో ప్రశ్నగా విన్నారు. చివరిగా ఆ సువార్తను ఎలా ప్రకటించాలి? యుక్తిగా ప్రకటించండి, జాగ్రత్తగా ప్రకటించండి, సత్యాన్నే ప్రకటించండి. తెలియని దాన్ని మీరు అనవసరంగా తెలియని తీసుకొని మీరేదో కష్టాల్లోకి పోకుండా జాగ్రత్తగా మీరు డీల్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ వాక్యం భవిష్యత్తులో మీరు చేయబో సువార్త పరిచర్యలో మీ అందరికీ చాలా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుచు ప్రార్థనతో ఈ మాటలు ముగిస్తున్నాను. తర్వాత మీకు కొన్ని ఇచ్చేవి ఉన్నాయి, అవి ఇచ్చి నేను పంపిస్తాను కొన్ని విషయాలు తెలియజేసి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పిల్లలు ఎంతో ఓపికగా ఉదయం నుంచి విన్నారు తండ్రి. అవసరమైన మాటలు ఇవి. ఈ మాటలు వారి జీవితం అంతా గుర్తుపెట్టుకొని తండ్రి జాగ్రత్తగా ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఉద్యోగంలో వారు ముందుకు సాగి మీ కుమారుని ద్వారా మీరు ఇచ్చే జీతాన్ని వారు పొంది పరలోకంలో స్థానం సంపాదించుటకు సహాయం చేయండి తండ్రి. వీళ్ళ ద్వారా అనేక మందిని తండ్రి మీరు సంపాదించమని ప్రార్థిస్తున్నాను. మిగిలిన కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.